ఒక క్యాలెండర్ ఇయర్ లో 100 కోట్ల షేర్ మార్కును అందుకోవడం అంత ఈజీ కాదు. టాలీవుడ్ హీరోలు ఈ మధ్య కాలంలో వరుసగా ఇలాంటి ఫీట్ ను అందుకుంటూ దూసుకుపోతున్నారు. అందరికన్నా ముందుగా బాహుబలి సిరీస్ లు ఈ రికార్డులను అందుకోగా ఆ సినిమాలను పక్కకు పెడితే ఎన్టీఆర్ 2016 ఇయర్ లో నాన్నకు ప్రేమతో మరియు జనతా గ్యారేజ్ సినిమాలతో ఒకే ఏడాదిలో 100 కోట్ల షేర్ మార్కును అందుకొని సంచలనం సృష్టించగా, అదే ఏడాది నాగార్జున ఊపిరి మరియు సోగ్గాడే చిన్ని నాయన సినిమాలతో 100 కోట్ల మార్కును అందుకున్నాడు. తర్వాత వచ్చిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150తో రికార్డును అందుకోగా, నాని 2017లో 3 సినిమాలతో 100 కోట్ల మార్కును అందుకున్నాడు. ఇక ఈ ఏడాది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలంతో 100 కోట్ల మార్కును అధిగమించగా, తర్వాత మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాతో 100 కోట్ల మార్కును అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ హీరోల జాబితాలో విజయ్ దేవరకొండ కూడా చేరాడు. ఈ ఏడాది విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు స్ట్రైట్ మూవీస్ ని చూసుకుంటే గీత గోవిందం 70 కోట్లతో టాప్ లో ఉండగా, రెండో ప్లేస్ లో టాక్సీ వాలా 21 కోట్లకు పైగా షేర్తో రెండో ప్లేస్ లో ఉంది. ఇక మూడో ప్లేస్ లో నోటా సినిమా తెలుగు వర్షన్ కి గాను 9 కోట్లకు పైగా షేర్ను, తెలుగు తమిళ వర్షన్స్ గాను 12 కోట్లకు పైగా షేర్తో ఓవరాల్ గా 100 కోట్ల మార్కును అధిగమించి విజయ్ దేవరకొండను కూడా ఒకే క్యాలెండర్ ఇయర్ లో 100 కోట్ల మార్కును అధిగమించిన హీరోల సరసన చేరేలా చేసింది. ఓవరాల్ గా ఇప్పటి వరకు ఒకే క్యాలెండర్ ఇయర్ లో 100 కోట్ల మార్కును అందుకున్న హీరోలు వీరు. అతి త్వరలోనే మిగిలిన హీరోలు కూడా ఈ ఫీట్ ను అందుకోవాలని కోరుకుందాం. ఈ హీరోలలో మీ ఫేవరెట్ హీరో ఎవరో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.